విత్తనం అంటే ఎలా ఉంటుందంటే ఇది దుబ్బుని తీస్తే మనకి స్టంప్స్ వస్తాయండి. అంటే వరి నారు ఉనుస్తాం ఎలాగో అలాంటి పిలకలు వస్తాయి అన్నమాట. స్టంప్స్ అవి అంటారు. ఆ పిలకల్ని ఏరుతో పాటు ఇస్తారు. ఒక్కొక్క దుబ్బులో ఇంచుమించు 20-30 పిలకలు కూడా వస్తాయి. ఆ పిలకలు తెచ్చి 3 అడుగులు సాలుకి మధ్యలో 3 అడుగులు వేసాం. అలాగే మొక్కకి అడుగున్నర పెట్టుకున్నాం. అలా వేసుకొని అంటే ఈ 3 అడుగులు అంటే మేము దుక్కు చేయడం అంతర్కృషి చేయడానికి బాగుంటుంది అనే ఉద్దేశం మీద అలా 3 అడుగులు వేసుకొని సాలుకి 3 అడుగులు మొక్కకి అడుగున్నర వేసి ప్లాంటేషన్ చేసామండి. విత్తనం ఖర్చు ఏమో ఎకరాకి మాకు అప్పుడు అంటే 2 ఇయర్స్ బ్యాక్ ఎకరాకి 10,000 పడిందండి విత్తనం కొనుగోలు. ఆ పైన ట్రాన్స్పోర్ట్ మరొక 5,000 పడింది. మొత్తానికి ఒక 15,000 రూపాయలు విత్తనం ఖర్చు అయింది. దాన్ని నాటించడానికి కూలీల ఖర్చు, తర్వాత ఈ గెత్తము ఇవన్నీ కలిపి ఇంకో 10,000 వచ్చిందండి. మొత్తానికి ఒక ఎకరాకి సుమారు ఇది నాటడం పూర్తయ్యేటప్పటికి 25,000 ఖర్చు వచ్చిందండి. ఇది ఉనిసిన తర్వాత ఫస్ట్ క్రాపు 3 మాసాలకు వస్తుంది సార్. ఇది 3 మాసాలు 4 మాసాలు పడుతుంది. ఫస్ట్ తక్కువ వస్తుంది గడ్డి, తర్వాత ప్రతి 2 నెలలకు కోత వస్తుంది. ప్రతి 2 నెలలకి కోత వస్తుంది. కోత కోసిన వెంటనే అంతర్కృషి శుభ్రంగా దున్నేసి కలుపు లేకుండా చేసి రసాయన ఎరువులు కానీ మామూలు పేడగత్తం కానీ వేసి నీరు పెట్టుకొని జాగ్రత్త చేసుకుంటే మళ్ళీ 2 నెలల నాటికి మళ్ళీ మనకు కరెక్ట్ కోతకు అందుతుంది. 2 నెలల నాటికి కోతకు అంతే ఒక ఎకరాలో దీనికి దిగుబడి లెక్క ఏంటంటే ఒక ఎకరా పంటలో సుమారు 4 టన్నుల గడ్డి దిగుబడి రావాలి. ఒక పంటకి 2 నెలల పంటలో మంచి పంట పండించగలిగితే 4 టన్నుల గడ్డి రావాలి. అది మంచి ఈల్డింగ్. అదే మనకి యావరేజ్గా మీడియంగా రావాలంటే 3 టన్నులైనా రావాలి. లేదు లీస్ట్లో అనుకుంటే 2 టన్నుల గడ్డి, కన్ఫామ్గా 2 టన్నుల గడ్డి వస్తుంది, పక్కా వస్తుంది. కానీ కొంచెం జాగ్రత్త చూసుకుంటే 3 టన్నుల గడ్డి వస్తుందండి. 3 టన్నుల గడ్డి అంటే దీనిలో ఆయిల్ పర్సెంటేజ్ ఏంటంటే 1% వస్తుంది. అంటే 1 టన్ను గడ్డికి 10 కేజీలు ఆయిల్ వస్తుంది. మా దగ్గర ఇప్పుడు డిస్టిలేషన్ యూనిట్ మీకు చూపిస్తాను. ఒక ట్యాంక్ 500 కేజీలు గడ్డి పడుతుందండి. ఆ 500 కేజీల గడ్డి నుండి 5 కేజీల ఆయిల్ వస్తుంది ఒక ట్యాంక్ నుండి. ఆ విధంగా మేము ఇప్పుడు అనుకోండి 3 టన్నుల గడ్డి అనుకోండి, 6 ట్యాంకులు అవుతుంది. 6 ట్యాంకులు ఉంటే 6 5 30 కేజీల ఆయిల్ వస్తుంది 3 టన్నుల గడ్డి నుండి. ఆ 30 కేజీల ఆయిల్ ప్రెజెంట్ అంటే ఈరోజు రేట్ అంటే 1,400 ఉందండి కేజీ. కాకపోతే ఈ రేట్లు కొంచెం అప్ డౌన్ నడుస్తుంటాయి. దాని స్టాండర్డ్ రేటు 1,000 రూపాయలండి. ఒక పంటకి ఒక ఎకరాకి 3 టన్నుల గడ్డి ప్రొడక్షన్ వస్తే అందు నుంచి 30 కేజీల ఆయిల్ వస్తుంది. 30 కేజీల ఆయిల్ ఈరోజు 1,400 ఉందండి కేజీ ఆయిల్. దానిలో ఖర్చులు అంటారా ఒక పంటకి కోత ఖర్చు ఒక 10 కూలీలు అవుతాయండి. కోయడమును డిస్టిలేషన్ యూనిట్ దగ్గరికి మోయించడం, తర్వాత దాని అంతర్కృషికి ఒక 1,000-2,000 దుక్కికి, అలాగే ఒక 1,000 రూపాయలు ఎరువులు వేయడానికి. ఇదండి ఒక పంటకు ఖర్చు సుమారుగా 5,000 నుంచి 7,000 వరకు ఒక పంటకు ఖర్చు వస్తుంది. మిగతాది ప్రాఫిట్ అండి. ఇతర పంట ఇంకేం ఖర్చు ఏమి ఉండదు. ఇకపోతే ఈ పంటని ఒకసారి నాటుకున్నాం అనుకోండి 5 సంవత్సరాలు సేమ్ ఇదే కోత మనం కోస్తుంటే అది వస్తూనే ఉంటుంది 2 మాసాలు. ఫస్ట్ ఇయర్ మాత్రం 25,000 ఖర్చు వస్తుంది పంటకి నాటేటప్పుడు. ఆ పంటకే స్టార్టింగ్ అనమాట. ఆ తర్వాత ప్రతి 2 నెలలకు ఒకసారి వచ్చే పంట నుండి మెయింటెనెన్స్ ఖర్చులే తప్ప దానికి మళ్ళీ కొత్తగా ఇంకేం ఉండదు. ఒకసారి పంట వేస్తే 5 సంవత్సరాల వరకు ఈ పంట కంటిన్యూ అవుతుంది. ఇది మంచి లాభదాయకం అండి. ఇప్పుడు మనకి రైతులకు ప్రధానంగా ఇబ్బంది ఏంటంటే గొర్రెలు మేకలు కూడా మందలు తెస్తుంటారు. మనం అన్ని టైంలో పొలంలో ఉండడం వాళ్ళు మేపుతుంటారు. ఈ గొర్రెల మంది తెచ్చి దీని మధ్యన వదిలేసినా మనకి ఇబ్బంది లేదు. 5 నిమిషాలు కూడా ఎందుకు ఉండవు, వెళ్ళిపోతుంది. పందులు దీని ముఖం చూడమన్నా చూడం. ఇంకా ఎటువంటి ఆవులు కానీ గేదెలు కానీ మేకలు కానీ ఏమీ తినవు ఈ పంటని. ఇక తుఫాన్ల నుండి అంటారా, ఏ తుఫాన్లైనా ఇందులో ధాన్యం గింజల టైపు ఏమి ఉండదు కాబట్టి గడ్డి మరీ పెద్ద గాలు వేస్తే గడ్డి బురదలో కలిసిపోతే పనికి రాకపోవచ్చు. ఆ పంట పనికిరాకపోతే నెక్స్ట్ పంటకి ఇంక రెడీ అయిపోతుంది. ఆ తుఫాన్ల సమస్య కూడా ఉండదు. తర్వాత ఇక పంట వచ్చింది తడిసిపోద్ది, లేకపోతే పంట మనం ఇన్ టైంలో అమ్ముకోలేదు దానికి సరైన రేట్ రాదేమన్న సమస్య ఉండదు. ఆయిల్ ఒకసారి ఆడించి సంవత్సరాల కొద్ది మన ఇంటి దగ్గర ఉంచుకునే నో ప్రాబ్లం. డిమాండ్ వచ్చినప్పుడు మనం అమ్ముకోవచ్చు. ఒకసారి ఆయిల్ ఆడించామనుకోండి డిస్టిలేషన్ ద్వారా మన ఇంటి దగ్గర ఉంటుంది, డిమాండ్ వచ్చినప్పుడు అమ్ముతాం. ఇక మార్కెట్ సమస్య అంటూ దీనికి లేదండి. ఇప్పుడు ఒక యూనిట్ మనం పెట్టామంటే దానికి కరెక్ట్గా ఫీడింగ్ అది రోజు యూనిట్ నడాలి అంటే 30 ఎకరాలు దాని పరిధిలో ఉండాలి. 30 ఎకరాలు కానీ ఉన్నట్టయితే ఆ యూనిట్ని ప్రతిరోజు మనం ఆడించుకోవచ్చు. ఆ విధంగా మనం చూసుకోవాలి. ఒక యూనిట్ పెడతానంటే దాని పరిధిలో 30 ఎకరాలు ఉండేటట్టు. మరి ఆ 30 ఎకరాలు మనము సొంతంగా వేసుకోలేము, అంత ఉండకపోవచ్చు. మనకు ఒక 10 ఎకరాలు ఉన్నా సరే మిగతా రైతులు కొంత వేసుకుంటే వాళ్ళు మన దగ్గర ఆడించుకుంటే వాళ్ళ ఆయిల్ డబ్బులు వాళ్ళకి మనం ఇచ్చుకోవచ్చు. ఆ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనం తక్కువ వేసినప్పుడే కూలీలు కొరత అండి దీనికి. అదే 25 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే కూలీలు కొరత ఉండదు. ఎందుకంటారా,
రెగ్యులర్గా 4-5 పని ఇవ్వగలుగుతాం. వాళ్ళు ప్రతిరోజు ఒక కంపెనీకి వెళ్ళి పనిచేసేటట్టు మన పొలంలో రోజు పనిచేస్తారు. మేమైతే ప్రొడక్షన్ చేసిన ఆయిల్ని ప్రజెంట్ అయితే బరంపురం ఇస్తున్నామండి. బరంపురం అక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ఒక ల్యాబొరేటరీ ఉందండి. అక్కడ ఇన్ఛార్జి ఉన్నారు రామారావు గారని. ఆయన ద్వారా మేము సేల్ చేస్తుంటాం. దీనికి భువనేశ్వర్, కటక్, బరంపూరు, ఒడిశాలో రాయగడ, మన ఆంధ్రలో పార్వతీపురం, విజయనగరం జిల్లా పార్వతీపురం అన్ని దగ్గరలు కూడా ఏజెంట్లు ఉన్నారు, కొంటుంటారు. ఇక ఎక్కువ ప్రొడక్షన్ చేయగలిగితే అంటే 1 టన్ను 2 టన్నుల ఆయిల్ ప్రొడక్షన్ చేయగలిగితే డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే బయ్యర్సే వచ్చి కొనుక్కొని వెళ్తారండి. ఢిల్లీ అటు సైడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది ఎక్స్పోర్ట్ కూడా అవుతుంటుంది. వాళ్ళు కొనుక్కొని వెళ్తారు. ఆయిల్ మార్కెటింగ్ సమస్య లేదు. ఇక ఆయిల్ యూజెస్ అంటే వాళ్ళు కొనుగోలు చేసిన వాడు చెప్పిన యూజెస్ ప్రకారం అయితే ఇది మంచి అంటే దీని పేరే నిమ్మగడ్డ కదండి. ఇది నిమ్మకాయ వాసన ఉంటుందండి. ఆయిల్ నిమ్మకాయల వాసన ఉంటుంది, లెమన్ గ్రాస్ ఉంటుంది, నిమ్మకాయల వాసన ఉంటుంది. ఇది మామూలు బాడీ మసాజుల్లో వాడతారు, తర్వాత మెడిసిన్లో వాడతారట. అలాగే సర్పు, సబ్బులు ఒరిజినల్వి తయారు చేసేటప్పుడు అందులో ఆ లెమన్ ఫ్లేవర్ రావడానికి ఈ ఆయిల్ వాడతారు. తర్వాత ఇప్పుడు పెనాయిల్ ఉందనుకోండి, దానికి లెమన్ ఫ్లేవర్ రావాలంటే దానిలో వాడతారు. ఇప్పుడు చాలా పెనాయిల్స్ సోపుల్లో సింథటిక్వి ఎక్కువ వాడేస్తుంటారు, కానీ కాస్ట్లీ సోప్స్లో ఈ ఆయిల్ ఉంటుంది. కాస్ట్లీ ఖరీదైన సోపుల్లో కానీ ఖరీదైన వస్తువుల్లో లెమన్ ఫ్లేవర్ రావాలంటే ఖచ్చితంగా లెమన్ గ్రాస్ ఆయిల్ వాడతాం. ఇదండి. తర్వాత ఈ లెమన్ గ్రాస్ని మన ప్రాంతం తక్కువగానండి, దీని ఆకుతోని లెమన్ గ్రాస్ టీ చేస్తారు. తర్వాత వీటి తాలూకా అంటే దుబ్బు నుండి వచ్చే కంద మాదిరిగా ఉంటుంది కదండి, అది నేను చూశానండి అబ్రాడ్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కట్టల్లా కట్టి లెమన్ గ్రాస్ అని దానికి ఒక లేబుల్ పెట్టి అది కూరల్లో అంట్లో వేస్తారటండి. దీని యూజెస్ మాత్రం చాలా ఉందండి. డిమాండ్ కూడా మరి వాంటింగ్ అంటే చల్లదనే సమస్య లేదండి, ఖచ్చితంగా సెల్తుంది. 2 ట్యాంకులు ఉంటాయి. ఈ 2 ట్యాంకుల్లో ఫుల్గా గడ్డి నింపించిన తర్వాత దీని నుంచి ఫైరింగ్ చేయాలి. ఫస్ట్ ఫైరింగ్ అయిన తర్వాత దీన్ని మంట పెట్టి ఈ మంట దిగితేమో దీని తాలూకా ఆవిరి, ఈ ఆవిరి ద్వారా ఈ ట్యాంకీకి వస్తుంది. ఈ ట్యాంక్ నుంచి ఏంటంటే ఈ కవర్ ఉంది చూసారా, ఇది రెండు ఈ కవర్ ఉంది. ఈ కవర్ ద్వారా దీని తాలూకా ఆవిరి ప్లస్ ఈ గడ్డి తాలూకా ఆయిల్ రెండూ కలిసి ఈ కండెన్సర్ లోపలికి వస్తాయి. ఈ కండెన్సర్ నుంచి ఈ సపరేటర్కి వస్తాయి. ఈ సపరేటర్ నుండి ఆ వాటర్ ఒక సైడ్ వస్తుంది, ఆయిల్ ఒక సైడ్ వస్తుంది.